కనుక మనము పై వేషాల్లో ఆత్మీకంగా ఉన్నామని మనము ఇతరుల్ని భ్రమపరిచే విధముగా కాకుండా మన అంతరంగ విషయంలో మనం శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. ఇతరులకి సహాయం చేసే మనస్సు నీలో ఉందా? క్రీస్తును కలిగిన మనము క్రీస్తును ధరించుకోవాలా. మన ఆత్మలో పైకి మనం ఎటువంటి వస్త్రాలు వేసుకుంటామో అంతకంటే విలువైన వస్త్రం మన ఆత్మీయ జీవితానికి ధరించుకోవాలా. మన ఆత్మలకు ఏ వస్త్రాన్ని ధరించుకోవాలా? క్రీస్తును ధరించుకోవాలంటే. ఎందుకని క్రీస్తు అని అంటున్నానంటే, మన యేసయ్య ప్రేమా స్వరూపి. మన యేసయ్య పేరేమిటి? ప్రేమా స్వరూపి. మన అంతరంగ పురుషునికి దేవుని ప్రేమ స్వరూపుణ్ణి ధరించుకోవాలా. ప్రేమ కలిగి జీవించాలా. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ప్రతి ఒక్కరిని క్షమించే శక్తి దాగి ఉంటుంది. శత్రువు సైతము క్షమించగలరు, వారి గురించి ప్రార్థన చేయగలరు. అపాయము తలపెట్టినా, ద్వేషించినా, దూషించినా మనసులో పెట్టకుండా మనసులో నుంచి అసలుకి తొలగించి వారిని ప్రేమతో పలకరించగలరు. దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటే శత్రువు గురించి ప్రార్థన చేయడం సాధ్యమే. నిర్మితంగా ద్వేషించి, దూషించి, చెడ్డ మాటలల్లా పలికిన వారి గురించి ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించి దీవించడం సాధ్యమే. మన హృదయంలో దేవుని ప్రేమను కలిగి ఉండాలా. దేవుని ప్రేమ ఉంటే చాలు. మిగతా 8 ఆత్మఫలాలు ఆటోమేటిక్గా ఉంటాయి. ప్రేమ ఉన్న దగ్గర సమాధానాన్ని కోరుకుంటుంది, ప్రేమ ఉన్న దగ్గర దీర్ఘశాంతం ఉంటుంది, ప్రేమ ఉన్న దగ్గర దయాలత్వం ఉంటుంది, ప్రేమ ఉన్న దగ్గర విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉన్న దగ్గర మంచితనం ఉంటుంది. ప్రేమే మనలో ఉంటే చాలు. మనం అన్ని విషయములలో దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారిగా ఉంటాం.